సరే అయితే బాగా ఎగ్జామ్ బాయ్. ఖచ్చితంగా తెలుసు ఇసుక. నువ్వు సగం తిని నాకు సగం ఇచ్చేస్తావా? గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుందా? 2 అయింది. టైం అయితే 2 అవుతుంది అనమాట. మా అక్కకి ఎగ్జామ్ ఉంటే నెల్లూరుకి వెళ్తాను. సరే అయితే బాయ్. ఏం ఎగ్జామ్ చేసుకోవాలి ఈరోజు? ఏదో ఎగ్జామా? చెప్పకూడదు. సీక్రెటా? సీక్రెట్ అంట. ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం మామ. ఇప్పుడే కరెక్ట్గా 20 minutesలో వచ్చేసాను అనమాట మా ఇంటి నుంచి. ఇంత భయం ఏంది మా తల్లి నేనంటే నీకా? మా అక్కని ఎగ్జామ్ వదిలేసి వస్తా. మా అబ్బాయికి లైక్ చేయండి, మా అబ్బాయిని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా మా నాన్నకి ఇప్పుడు లంచ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చి 2:30. ఇంకా ఏం తినలేదు పాపం. ఇప్పుడు వెళ్ళి ఇస్తే లంచ్ తింటాడు. సో ఆయనకి లంచ్ బాక్స్ ఇచ్చేసి మేము ఎగ్జామ్కి బయలుదేరాం. ఏమో తెలీదు. ఏం కూర తీసుకా? పప్పు దొండకాయ అనుకోండి. అదే తినేసా బయలుదేరాం. క్లోజింగ్ టైం 15 నిమిషాలు ఉన్నాగా వెళ్ళావా? తొందరగా అంటే తొందరగా కాదు, 2 గంటల ముందు వెళ్తుంది. 4 గంటలకు కదా క్లోజ్. ఇప్పుడు టైం 2:30, 1.5 గంట ముందు వెళ్తుంది అనమాట ఎగ్జామ్. 2:30 టైం. సర్లే పో, 1 గంట ముందు వెళ్తున్నాం అయితే. ఓకే అలా జస్ట్ 150 పట్టిస్తే మామ ముళ్ళు జేయం లేస్తుంది అనమాట. వచ్చేసాం మామ పొట్టేపాలెం. 5 రూపాయలు కనిపిస్తుంది కదా, అదే అనమాట బిల్డింగ్. ఇదనమాట అయాన్ డిజిటల్ జోన్. పొట్టేపాలెం విలేజ్లో ఉంటుంది. నెల్లూరులో ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడే రాస్తారనమాట. ఏ ఎగ్జామ్స్ అయినా గేట్ కానీ అన్నీ ఇక్కడే కదా రాసేది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడే రాస్తారు. ఏం అలౌ చేయరు కదా లోపలికి. ఒక హాల్ టికెట్ పెన్ను కూడా అలౌ చేయరేమో కదా, వాళ్ళే ఇస్తారు కదా పెన్నులా. ఫోటోలు కూడా తీసుకెళ్ళాలా? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలా? ఇంతమంది ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట గవర్నమెంట్ ఎగ్జామ్స్కి. ఇదేం చేస్తావు? బ్యాంక్ ఎగ్జామ్స్కి వచ్చి చూడే జనాలు నిండిపోయి ఉంటారు. ఇంకా ఫుల్ ఉంటారా బ్యాంక్కి? అంత డిమాండ్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఏం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, తొందరగా సెటిల్ అయిపోతా. ఈజీ ఎగ్జామ్స్ ఏంది బ్యాంకు? అన్నీ కష్టమే. ఇంకా ఉందిలే టైం 3:30, ఆల్మోస్ట్ 10 నిమిషాలు ఉంది. ఇంకా 3:30-10 నిమిషాలు ఉంది. ఏం మరి ఆడ వరకు నడుచుకోపోలేవా? బండి తిప్పుతావు కదా, నేను ఇటు తిప్పి వెళ్ళిపోతా. సరే అయితే బాగా ఎగ్జామ్ బాయ్. 6:30కి వస్తాను. 6:30 కరెక్ట్గా ఆడికి. బాయ్. లాస్ట్లో వెళ్తా కమ్మలు మర్చిపోయింది అనమాట తీయడం. పెట్టి సరే అయితే బాయ్. ఇప్పుడే నాన్నమ్మ ఇంటికి వెళ్ళేసి వచ్చాను మామ. మాట్లాడేసి కనబడేసి వచ్చాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి పోదాం. దాని తర్వాత మా అక్కని తీసుకోవడానికి బాగా. ఏం చేస్తున్నా? కిటికీలకి దోమలు రాకుండా. హాయ్, బాగున్నానమ్మా. మీ అన్న ఏడే? ఏమనిసేపా? నీకు లేదా ఎక్స్ట్రా క్లాస్? ఎందుకు లేదు? ఎక్స్ట్రా చేసే వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసా? నువ్వు చేయొచ్చు కదా ఎక్స్ట్రా అయితే. హాయ్ చింటూ. ఏం చింటూ బాగున్నా? ఏం ఇంత లేటు? ఇప్పుడు వదిలేరా? బలంది నీ బ్యాగు. స్కూల్ బ్యాగ్ లేదు నీకా? మానేసావా? మీ అమ్మ చెప్తుంది రేపు స్టైల్గా రెడీ అవ్వాలి వెళ్తున్నావు అంట స్కూల్కి. చూడండి గైస్, సన్నీ బాధలు వచ్చాయో. ఇప్పుడే టైము 6 దాటింది అనమాట. ఇంకా మా అక్కకి ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది. ఇంకెళ్ళి తీసుకోవాలి. ఇది ఎరగాలమ్మ గుడి సర్కిల్ అంటారు మామ. ఎగ్జామ్ రాసేసి ఇక్కడికే వస్తా అని చెప్పింది అనమాట ఆటో ఎక్కి మా అక్క. సో అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ పాటికి వచ్చేయాలి. 6 కల్లా ఎగ్జామ్ అయిపోద్ది. ఇప్పుడే 6:15 అయింది టైం. సో ఈ పాటికి ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటుంది. ఎగ్జామ్ అయిపోద్ది. ఫస్ట్ రోడ్ క్లియర్ అయిపోతుంది. పాప భలే అందంగా ఉన్నాడా? చాలా అందంగా ఉన్నాడు కదా. ఏంది ఎట్టున్నావు? వెళ్ళిపోదామా? ఎంత టైమా? 7:30 అవుతుంది. సరే పోదాం. సరే అక్క అయితే. ఏంది దోశ పోసిస్తా? వద్దులే మనం బయట వదిలేస్తాం.
మీకు అనుకుంటున్నారా కాదు మాధురి మీ అమ్మ పని చేసిందమ్మా. పని చేసింది. ఎవరో డ్రైవర్ వేస్తారు డ్రైవర్ వేసినారు. సూపర్గా నవ్వుతావు మమ్మీ నువ్వు అసలుకి. బాయ్, మళ్ళీ కలుద్దాం. చెప్పమ్మా యాడికి పోవాలా ఎగ్జామ్ రాసిన సందర్భంలో? చూద్దాంలే పద. బాగా రాసావు కదా, పార్టీ ఇవ్వాలి నువ్వే. అటు చేరి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాను మామ. ఇట్లా పో అమ్మ, అడిగేసి రాపో ఉందా లేదా కేక్ బౌల్. పాపం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కేక్ బౌల్ దొరకలేదన్నమాట. ఇక్కడ కేక్ బౌల్ భలే ఫేమస్ చార్లెస్ బేకర్లో. అన్నీ ఉన్నాయి. నీకు ఏది కావాలి చెప్పు, లోటస్ లిక్ ఆఫ్ తీసుకోవచ్చు కదా లాస్ట్లో. కరెక్ట్ 1 month బ్యాక్ కదా నేను వచ్చింది ఇక్కడికి. అప్పుడు కూడా 300-400 ఖర్చు పెట్టించాను నా చేత కాదా? ఎట్టుంది ఇప్పుడు ఇది? బాగుంది, సూపరా. సో మెయిన్ ప్లాన్ వచ్చి షవర్మా తిందామని మామ. ఇది ఎంతగా ఎక్కట్లేదు అనమాట, బాగానే ఉంది. కాకపోతే షవర్మా తినేసి తర్వాత ఇంటికి వెళ్ళి అది తిన్నాం అంతే కదా. ఇది నువ్వు చెప్పింది పెరియా, నేను కాజు చెప్పా. ఒక పెరి ఒక కాజు షవర్మా మామ. ఖచ్చితంగా తెలుసు ఇసుక, నువ్వు సగం తిని నాకు సగం ఇచ్చేస్తావా? మళ్ళీ నీకు అది బార్బిక్యూ కావాలా? ఏం అట్టుంది? సూపరా, హైలైటా, కొత్త టేస్ట్. ఎక్కువ అయిపోయింది. నేను చెప్పలే, నేను చెప్పాను లేదా మామ. ఎన్ని షాపులు ఉన్నాయి మామ అసలు ఇక్కడ మాగుంట లేఅవుట్ సర్కిల్ దగ్గర మినీ బైపాస్లో. అన్ని హలీం షాపులు, రంజాన్ సీజన్ కదా, ఫుల్ హలీము. ఇంకా రకరకాలు దొరకందంటూ ఏం లేదు నెల్లూరులో. ఈ రోడ్లో వచ్చామంటే అన్నీ దొరికేస్తాయి మినీ బైపాస్లో. సో ఇప్పుడే వచ్చామన్నమాట ఇంటికి. హోప్ మా అక్క ఎగ్జామ్ బాగా రాసింది అనుకుంటున్నాను. మీ బెస్ట్ విషెస్ కమెంట్లో తెలపండి. సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం మళ్ళీ.